హాయ్ అండి. ఈరోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి ఒక ఖచ్చితంగా బిట్టొచ్చేటువంటి ఒక టాపిక్‌ని చూద్దామా. మరి ఈ లెసన్ విన్నారు అనంటే మరి ఖచ్చితంగా మన జేబులో ఒక మార్క్ ఉన్నట్టే. ఎందుకు అంటే ఈ క్వెషన్ లేకుండా దీని మీద క్వెషన్ లేకుండా క్వెషన్ పేపర్ ఉండదమ్మా. కాబట్టి ఖచ్చితంగా మరి ఇందులో బిట్టు వచ్చి తీరుతుంది. మన దగ్గర ఒక మార్క్ ఉన్నట్టే. జాగ్రత్తగా వినండమ్మా. మరి అది ఏంటి అంటే ఆ టాపిక్కు రక్షాతంత్ర. రక్షాతంత్ర. మరి దాన్నే రక్షాయుక్తియాం, రక్షణ యుక్తియా అని కూడా అంటాడు. రక్షాతంత్ర లేదా రక్షణ యుక్తియా అని అంటాడు. అయితే ఏంటి రక్షాతంత్ర అంటే ఏంటి? మరి రక్షాతంత్ర అనే కాన్సెప్ట్ని మొట్టమొదట ఎవరు చెప్పారు? మనం ఉపయోగించే రక్షాతంత్రాలు ఏంటనేది చూద్దామా. మరి రక్షातंत्र అంటే అర్థం ఏంటి అంటే जब व्यक्ति अपनी आवश्यकताओं को पूर्ति करते समय తన అవసరాలు వ్యక్తి తన అవసరాలను తీర్చుకోవడం కోసం ఆవశ్యకత ఔర్ ఇచ్చాయే తన కోరికలు ఏవైతే ఉన్నాయో आवश्यकताएं और अपनी इच्छाओं को पूर्ति करते समय मरे जीवन में अनेक प्रकार की संघर्षों का सामना करना पड़ता है. రకరకాలైనటువంటి సంఘర్షణలు అనేవి వస్తాయండి. సంఘర్షణల్ని సామ్నా కర్తా హై. మరి వాడి అవసరాలు తీర్చుకోవడానికి వాడి కోరికలు తీర్చుకునేటప్పుడు వాడికి జీవితంలో రకరకాలైనటువంటి సంఘర్షణలు అనేవి వస్తాయి. మరి ఆ సంఘర్షణల్ని పూర్తి చేసుకోలేకపోతే అంటే ఆ అవసరాలని లేదా ఇచ్చా ఏవైతే ఉన్నాయో కోరికలు ఏవైతే ఉన్నాయో जब व्यक्ति उन आवश्यकताओं और इच्छाओं को पूर्ति नहीं कर पाते हैं तब चिंता उत्पन्न होता है లేదా चिंता का अनुभव करता है. इन संघर्षों के कारण व्यक्ति में चिंता का अनुभव होता है. వ్యక్తిలో చింత అనేది కలుగుతుంది. మరి ఉన్ చింత యా తనావ్ యా సంఘర్ష్ ఇవన్నీ ఒకటేనండి. సంఘర్ష్ లేదా చింత లేదైతే తనావ్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏర్పడినటువంటి చింతని కమ్ కర్నే కే లియే అచేతన రూప్ సే అంటే అంజానే వాడికి తెలియకుండానే कुछ मानसिक क्रियाएं करते हैं. मानसिक क्रियाओं को अपनाते हैं. కొన్ని మానసిక క్రియల్ని ఉపయోగిస్తాడని ఆ మానసిక క్రియల్ని మనం ఏమంటామంటే రక్షాతంత్ర అని అంటాం. అర్థమైందమ్మా. व्यक्ति अपनी आवश्यकताएं और इच्छाओं को पूर्ति करते समय कई प्रकार के संघर्षों का सामना करना पड़ता है. उन संघर्षों के कारण चिंता की उत्पत्ति होता है లేదా चिंता पैदा होता है లేదా चिंता का अनुभव होता है. उस चिंता को कम करने के लिए तत्काल అంటే అప్పటికి తన చింత తన బాధని తగ్గించుకోవడం కోసం మరి కమ్ కర్నే కే లియే అచేతన రూప్ సే అంటే ఇక్కడ ప్రతి వ్యక్తిలోని మూడు రకాలైనటువంటి మనసులు ఉంటాయి. ఒకటి అచేతనమన్, రెండోది ఉపచేతనమన్, మూడోది చేతనమన్. అచేతనమన్ అంటే అర్థం ఏంటంటే దీర్ఘకాలికంగా మర్చిపోయే విషయాలు అందులో ఉంటాయి. నెక్స్ట్ చేతనమన్ అంటే ప్రస్తుతం యాక్టివ్గా ఉండేటువంటి మనస్సు అండి. ఉపచేతనం అంటే మరి కొద్ది కాలం అంటే స్వల్పకాలంకి మర్చిపోయేటువంటి విషయాలు. ఓకేనమ్మా. అందులోంచి అంటే మొట్టమొదట ఏదైనా మనకి అచేతన మన నుండి అంటే ఎప్పుడో చూసిన విషయాన్ని మొట్టమొదట అచేతనంలో ఉంటుంది. అచేతనం నుండి ఉపచేతనంకి వస్తుంది. ఉపచేతనం నుండి చేతనంలోని తీసుకొస్తాం. అందుకని అక్కడ ఏమంటాడంటే आवश्यकता के अनुसार अचेतन मन से चेतन मन में लाने की प्रक्रिया को स्मृति कहते हैं. అర్థమైందమ్మా. అచేతన మన నుండి ఉపచేతనంకి వస్తుంది ఏదైనా ఒక విషయం. ఆ ఉపచేతనం నుండి చేతన మనలోనికి వస్తుంది, ప్రస్తుతంలోకి తీసుకొస్తాం.
आ विधंगा आवश्यकता के अनुसार अचेतन मन से चेतन मन में लाने की प्रक्रिया को क्या कहते हैं అంటే స్మృతి कहते हैं। ఆ విధంగా తీసుకొచ్చిన దాన్ని మనం ఏమంటామా స్మృతి అని అంటాం। ఈ స్మృతి అనేది రకరకాలుగా ఉంటుంది, అంటే అక్కడ స్మృతి రకాలు మనం చెప్పుకుంటాం, సరే అది అక్కడికి వదిలేయండి। ఇకపోతే ఇప్పుడు అర్థమైంది కదమ్మా రక్షాతంత్ర అంటే ఏంటనేది మనం చెప్పుకున్నాం। మరి ఈ రక్షాతంత్ర అనేటువంటి అవధారణకు సర్వప్రథం మొట్టమొదట ఈ కాన్సెప్ట్ని చెప్పిన వాడు ఎవరంటే అండి ఫ్రాయిడ్ అండి, సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి। ఈయన ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి వ్యక్తి అండి, ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి వ్యక్తి। ఈయన మనోవిశ్లేషణ सिद्धांत का प्रतिपादन किया है। ये सिद्धांत अम्मा మనోవిశ్లేషణ సిద్ధాంతం, మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని చెప్పాడు। ఆ మనోవిశ్లేషణ సిద్ధాంతంలోనే ఈ అచేతనమన్ను ఉపచేతనమన్ను తర్వాత చేతనమన్నని ఉంటాయని చెప్పడం జరిగింది। ఓకేనా, ఇది అడుగుతాడమ్మా రక్షాతంత్ర అవధారణకు సర్వప్రథం కిసినే బతాయా అంటే ఎవరండి మొట్టమొదట ఫ్రాయిడ్ అనేవాడు చెప్పడం జరిగింది। ఫ్రాయిడ్ కిస్ దేశవాసి అంటే ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి వ్యక్తి। ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏంటి అంటే మనోవిశ్లేషణ సిద్ధాంతం। ఓకేనమ్మా, అయితే మరి ఈ ఫ్రాయిడ్ ప్రకారము పరిభాష ఏంటి, రక్షాతంత్రకి పరిభాష ఏం చెప్పాడు అంటే మరి ఫ్రాయిడ్ అనేవాడు ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పనుకున్నాం। మరి ఈయన ఏం చెప్తాడంటే అపనీ చింతాకు సేమేనమ్మా, కాకపోతే చిన్న తేడా, అపనే చింతాకు అంటే తన చింత ఏవైతే వ్యక్తి अपने चिंता को कम करने के लिए, अपने चिंता को कम करने के लिए अचेतन प्रक्रिया, अचेतन रूप से किए जाने वाली मानसिक प्रक्रिया है, मानसिक प्रक्रिया है మరి रक्षातंत्र अन्नाడు। ओकेनम्मा, व्यक्ति अपनी चिंता को कम करने के लिए अचेतन रूप से किए जाने वाली मानसिक प्रक्रिया को कहते हैं రక్షాతంత్ర అని చెప్పన్నాడమ్మా। ఓకేనమ్మా, ఇది ఫ్రాయిడ్ చెప్పినటువంటి రక్షాతంత్ర। అయితే ఫ్రాయిడ్ ముఖ్యంగా 8 రక్షాతంత్రాలు ముఖ్యంగా ఉపయోగిస్తాడు వ్యక్తి అని చెప్పి చెప్పడం జరిగింది। అయితే ఈ రక్షాతంత్రాల తాలూకా ఉద్దేశం ఏంటి, మరి రక్షాతంత్ర తాలూకా ఉద్దేశం ఏంటి అంటే మరి చింత లేదా అవమానకరమైనటువంటి విషయాలు, బాధాకరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చినటువంటి చింత కానీ తనావ్ కానీ సంఘర్ష కానీ ఏవైతే ఉన్నాయో వాటిని అస్థాయి రూపుసే బచానా, వాటి నుండి అంటే చింత నుండి కానీ లేదా తనావ్ నుండి కానీ లేదా సంఘర్షణ నుండి కానీ పూర్తిగా కాదండి, దీర్ఘకాలికంగా కాదండి, మరి అస్థాయి రూపుసే బచానా ఇస్కా ముఖ్య ఉద్దేశం। ఈ రక్షాతంత్రాలకు ఉద్దేశం ఏంటి అంటే ఈ చింత లేదా తనావ్ లేదా సంఘర్ష ఏవైతే ఉన్నాయో వాటి నుండి అస్థాయి స్టాండర్డ్గా కాదండి అప్పటికి మాత్రమే అస్థాయి రూపుసే బచానా ఇస్కా ముఖ్య ఉద్దేశం హై। రక్షాతంత్రాల తాలూకు ఉద్దేశం అండి అస్థాయి రూపుసే బచానా। ఓకేనమ్మా, ఇది ఉద్దేశం। మరి ఫ్రాయిడ్ ప్రకారము మనకి 8 రక్షాతంత్రాలు ముఖ్యమైనటువంటి రక్షాతంత్రాలు ఉపయోగిస్తామని చెప్పాడు। అందులో ఫ్రాయిడ్ చెప్పినవి నెక్స్ట్ మిగతా శాస్త్రవేత్తలు చెప్పినటువంటివి చూద్దాం। అయితే ఇక్కడ చూడండి అమ్మా, మనకి 1వది రక్షాతంత్రాలు చూస్తే ఇక్కడ రాసి ఉన్నాయి చూడండి। 1 దమన్, 2వది ప్రతిగమన్, 3వది విస్థాపన్, 4వది దివాస్వప్నం, 5వది తదాత్మీకరణ్, 6వది క్షతపూర్తి, నెక్స్ట్ యుక్తీకరణ్, తర్వాత ప్రక్షేపణ్, ప్రతిక్రియా నిర్మాణ్, పలాయన్, ఉదాత్తీకరణ్, బౌద్ధికీకరణ్, వాస్తవికతా కా నిషేధ్ అని ఒక 13 మనం చెప్పుకున్నాం। అయితే ఇందులో మొదటి 8 ఎవరు చెప్పారమ్మా సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి। ఈ 8 ఎవరు చెప్పారమ్మా సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడు। సరే ముఖ్యమైనవి అని అంటాడు ప్రతి ఒక్క వ్యక్తిలో हर एक व्यक्ति में इस प्रकार की रक्षातंत्र का प्रयोग करता है। ప్రతి వ్యక్తి ఈ రకమైనటువంటి రక్షాతంత్రాలను ఉపయోగిస్తాడు
అని చెప్పడం జరిగింది. అయితే ఒక్కొక్క దాని గురించి చూద్దామమ్మా. మరి అందులో మొట్టమొదటిది దమన్. దమన్ అంటే అణిచివేయడం. అణిచివేయడం. దుఃఖత బాతంకు అంటే దుఃఖపూరితమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఏ అపమాన అంటే ఏదైనా అగౌరవం కానీ లేదా అవమానకరమైనటువంటి విషయాలు కానీ వాటిని మనం ఏం చేస్తామంటే ప్రయాసకే ద్వారా కావాలనే మర్చిపోతాం. ప్రయాసకే ద్వారా, ఇక్కడ ప్రయాస అనే పదం పడుతుందండి. కావాలని మర్చిపోవడం అంటే బాల్యకాలంలో జరిగినటువంటి ఘటనల్ని కావాలని మర్చిపోవడం. అది ఏ రకమైనటువంటి రక్షాతంత్రం అంటే దమన్. ఓకేనమ్మా. కాబట్టి प्रयास के द्वारा व्यक्ति अपने प्रयास के द्वारा दुखद बातों को भूल जाना అది ఏ రకమైనటువంటి రక్షాతంత్రం అంటే దమన్ అని అంటామమ్మా. ఓకేనా. దుఃఖపూరితమైనటువంటి విషయాల్ని ప్రయత్నము ద్వారా మర్చిపోవడం. ప్రయత్నము అంటే ప్రయాస అనే పదం పడుతుంది, అది దమన్ అవుతుందమ్మా. రెండవది దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. మరి డిఎస్సి రిజల్ట్ వచ్చింది. మరి డిఎస్సి రిజల్ట్ వచ్చిన తర్వాత మరి జాబ్ రాలేదన్న విషయాన్ని కావాలని మర్చిపోవడం కోసం ప్రయత్నం చేయడం. కావాలని మర్చిపోతాడు అంటే దాన్ని కావాలని గుర్తు చేసుకోవడం కానీ ఏమి జరగదండి. దాన్ని ఏమంటాడంటే దమన్ అని అంటాం. ఓకేనమ్మా. తర్వాత ప్రతిగమన్. ప్రతిగమన్ గమనము అంటే వెనక్కి అంటే నడవడం, అంతే కదా. ప్రతిగమన్, ప్రతి అంటే వ్యతిరేకంగా జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే డిఎస్సిలో జాబ్ సాధించలేనటువంటి వ్యక్తి చిన్నపిల్లలాగా అక్కడే ఏడవడం, అంటే చిన్నపిల్లల్లాగా చేష్టలు చేయడం. ఒక పెద్ద వ్యక్తి చిన్నపిల్లల్లాగా చేష్టలు చేయడం. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని చిన్నపిల్లలాగా ఏడవడం. అదేమవుతుందమ్మా? ప్రతిగమనం. అంటే తనలో ఉండేటువంటి బాధని ఏడవడం ద్వారా బయటికి తనని తాను సంతృప్తిపరుచుకుంటాడు, అక్కడికి అయిపోతుంది. దాన్ని ఏమంటాడంటే ప్రతిగమన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్గా గుర్తుంచుకోవాలి అంటే దీన్ని సింపుల్గా గుర్తుంచుకోవాలంటే ఒకటేనమ్మా. మరి కిషోరావస్థకే బాలక్ అంటే కిషోరావస్థలో ఉండేటువంటి లేదా అంటే వృద్ధావస్థకే వ్యక్తి किसी के कारण లేదా किसी के द्वारा अपमान के कारण ఎవరి ద్వారానైనా అవమానం జరిగితే బాల్యావస్థ జైసే రోనా బాల్యావస్థలాగా ప్రవర్తించడం లేదా ఏడవడం అదేమవుతుందమ్మా? ప్రతిగమన అవుతుందమ్మా. ఓకేనా. నెక్స్ట్ విస్థాపన్ అంటే డిఎస్సిలో జాబ్ రానటువంటి వ్యక్తి చిన్నపిల్లల్లా ఏడవడం, అది ప్రతిగమన్. నెక్స్ట్ అమ్మా విస్థాపన్. డిఎస్సిలో జాబ్ విస్థాపన్ అంటే మరి దాన్ని ఏం చేస్తా అంటే ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం, రీప్లేస్మెంట్ చేస్తాం. యాక్చువల్గా వాస్తవిక వ్యక్తి మీద మనం కోపాన్ని చూపించకుండా ఆ కోపాన్ని ఇంకొకరి మీద చూపిస్తాం, దాన్నే విస్థాపన అని అంటాం. అదేంటి అంటే ఎగ్జాంపుల్ చూడండి. డిఎస్సిలో జాబ్ రాలేదన్న బాధని ఇంట్లో కుటుంబ సభ్యుల మీద అరవడం, లేదా స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు తిట్టాడని మరి ఆయన్ని ఏమీ అనలేక ఆ కోపాన్ని ఇంట్లో పిల్లల మీద చూపించడం, లేదా క్రికెట్ ఆడుతున్నప్పుడు మొదటి బాల్కే అవుట్ అయిపోయినటువంటి వ్యక్తి కోపముతో బ్యాట్ని కింద కొట్టడం, అదేంటి అంటే చేతగాక మరి ఇంకొకరి మీద చూపించడం. దాన్ని ఏమంటాడని విస్థాపన్ అని అంటామా. ఓకేనా. దివాస్వప్న రిజల్ట్ రేపు వస్తుంది, డిఎస్సి రిజల్టు. ఈలోపు మనం ఈరోజు రాత్రి మనం ఏం చేస్తాం అంటే కళల్లో విహరిస్తాడు, ఊహల్లో విహరిస్తాడు. నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఈ ఫస్ట్ ర్యాంక్తో నేను ఉద్యోగంలో మంచి హై స్కూల్లో జాయిన్ అయ్యాను, అక్కడుండే పిల్లలందరికీ కూడా హిందీని నేర్పించేశాను, చదవడం రాయడం నేర్పించాను, దానివల్ల అందరి మధ్య నాకు ఒక మంచి పేరు వస్తుంది, మంచి అవార్డులు కూడా తక్కువ టైంలోనే తీసుకున్నాను, ఈ విధంగా స్టేట్ లెవెల్లో నాకు అవార్డులు వచ్చేసాయి అన్నట్టుగా ఊహించుకుంటాడు. ఆ విధంగా ఇంకా రాకముందే కళల్లో తేలి ఆడుతాడు, ఊహల్లో తేలి ఆడుతాడని. దాన్ని ఏమంటాడంటే దివాస్వప్న. ఓకేనమ్మా. నెక్స్ట్ తదాత్మీకరణ్ అంటే అర్థం ఏంటంటే తత్ ప్లస్ ఆత్మ. అంటే ఇక్కడ ఏంటి అంటే డిఎస్సిలో జాబ్ సాధించలేనటువంటి వ్యక్తి
తనతో కలిసి చదివినటువంటి వ్యక్తికి, రూమ్మేట్కి జాబ్ రావడంతో తనే సాధించినట్టుగా హ్యాపీగా ఫీల్ అవ్వడం. అంటే తినికి రాకపోయినా తన రూమ్మేట్కి వచ్చిందని ఆనందపడ్డం. అదేంటమ్మా? తదాత్మీకరణ. తన ఆత్మగా అనుకోవడం, తన ఆత్మగా అనుకోవడం. లేదంటే ఒక ఆదర్శవంతమైన వ్యక్తి విశేష గుణాలని తను కూడా పాటిస్తూ ఆయనలాగే ఫీల్ అవ్వడం. అది తదాత్మీకరణ అని అంటాము. ఓకేనా? నెక్స్ట్ తర్వాత క్షతపూర్తి. క్షతపూర్తి అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ఇంకొక రంగంలో సాధించడం. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చదువులో రాణించలేనటువంటి సచిన్ టెండూల్కర్ మరి క్రికెట్ ఆటలో రాణించాడు. అదేంటి అండి? క్షతపూర్తి. అంటే ఒక దగ్గర సాధించలేనటువంటి బాధని, సాధించలేదన్న బాధని ఇంకొక దగ్గర దాన్ని పూర్తి చేసుకోవడం, దాంట్లో విజయాన్ని సాధించడం, దాన్ని ఏమంటాడమ్మా? క్షతపూర్తి అని అంటాం. అంటే ఇప్పుడు డిఎస్సిలో జాబ్ రానటువంటి వ్యక్తి ఒక ప్రైవేట్ స్కూల్ని పెట్టి అందులో సక్సెస్ఫుల్గా మరి డబ్బు సంపాదించడం, సక్సెస్ఫుల్గా డబ్బును సంపాదిస్తున్నాడు. అది క్షతపూర్తి. ఇక్కడ సాధించలేనిది, ప్రభుత్వ రంగంలో సాధించలేని దాన్ని ప్రైవేట్ రంగంలో సాధించుకోవడం, తన ఆశని లేదా తన కోరికని తీర్చుకోవడం, దాన్ని ఏమంటాడమ్మా? క్షతపూర్తి అని అంటాం. నెక్స్ట్ యుక్తీకరణ. డిఎస్సిలో జాబ్ రానటువంటి వ్యక్తి నేను బాగానే చదివాను కానీ ఏదో కంప్యూటర్ మిస్టేక్ వల్ల నా మార్కులు పోయాయి అని చెప్పడం. అంటే ఇక్కడ అహేతుకమైనటువంటి కారణాన్ని చూపించడం. దీన్ని తెలుగులో హేతుకీకరణ అని అంటాం. హేతుకీకరణ అంటే తాను చెప్పిందే కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్. అంటే తర్కకర్తాహన్, దాన్ని వితండవాదం చేస్తాడు. నేను బాగానే రాశాను కానీ ఆ రోజు మరి నా ఆరోగ్యం బాగాలేదు అని చెప్పడం అమ్మ. అదేంటి అవుతుంది అంటే హేతుకీకరణ అవుతుంది. అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మొదటి బంతికే అవుట్ అయిపోయాడు అనుకోండి, బ్యాటు బాగాలేదు అవుట్ అయిపోయాను అంటాడు. అదేంటి అవుతుందంటే యుక్తీకరణ. ఓకేనమ్మా? తన తప్పును ఒప్పుకోకుండా తన తప్పుని సమర్థించుకోవడం. సింపుల్గా చెప్పాలంటే తన తప్పుని సమర్థించుకోవడం, దాన్ని యుక్తీకరణ అని అంటాం. నెక్స్ట్ ప్రక్షేపణ అంటే అర్థం ఏంటి అంటే అపనే భూలోంకో, తన తప్పులని తను తప్పు చేశాడు కానీ దాన్ని ఇంకొకరి మీదకి నెట్టివేయడం, దాన్ని ప్రక్షేపణ అంటాం. ప్రక్షేపణ అంటే ప్రొజెక్షన్ అమ్మ. వేరొకరి మీదకి ప్రొజెక్ట్ చేస్తాం. అంటే డిఎస్సిలో జాబ్ సాధించలేనటువంటి వ్యక్తి ఏమని చెప్తాడంటే కోచింగ్ సెంటర్ వాళ్ళు నాకు సరిగా చెప్పలేదు అని పక్కవాడి మీదకి నెట్టివేయడం జరుగుతుందమ్మా. దాన్ని ఏమంటా అంటే ప్రక్షేపణ. ఇదమ్మా. ఇవన్నీ కూడా ఈ 8 గురించి ఎవరు చెప్పారమ్మా? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇవి ముఖ్యమైనవి, ఇవి తప్పనిసరిగా అందరూ కూడా ఉపయోగిస్తారు అని అంటాడు. ఇకపోతే మరికొన్నున్నాయి. అవి ఏంటి అంటే ప్రతిక్రియా నిర్మాణ్. మరి ఇందులోనే ఏంటవుతుందంటే మనసులో ఒకలా ఉంటుంది ఆలోచన, బయటికి మాత్రం వేరేగా చెప్తాం. ఇప్పుడు డిఎస్సిలో జాబ్ రానటువంటి వ్యక్తికి మనసులో బాధ ఉన్నప్పటికీ బయటికి రాకపోతే ఏముందిలే, పర్వాలేదు, నాకేం పర్వాలేదు అని బయటికి చెప్పడం. అంటే లోపల మాత్రం బాధ, వాడికి వచ్చింది నాకు రాలేదు, లేకపోతే నేను సాధించలేకపోయానన్న బాధ ఉంటుంది. కానీ బయటికి మాత్రం ఏముందిలే, నేను సరదాగా రాశాను, రాకపోతే ఏముందిలే అని అనుకోవడం. అదేమవుతుంది అంటే ప్రతిక్రియా నిర్మాణం. అంటే దానము చేయాలన్న కోరిక లేనటువంటి వ్యక్తి మనసులో దానం చేయాలని కోరిక లేదు కానీ బయటికి మాత్రం నేను ₹1,00,00,000 దానం చేస్తానని చెప్పడం. ఇది ఎందులోకి వస్తుందమ్మా? ప్రతిక్రియా నిర్మాణం. అలాగే మరి ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు టీ కాఫీ ఇస్తారు. ఆ టైంలో టీ తాగాలన్న కోరిక ఉన్నప్పటికీ కూడా బయటికి మాత్రం ఇప్పుడేమీ వద్దండి అని చెప్పడం. లోపల మాత్రం తాగాలని కోరిక ఉంది కానీ బయటికి మాత్రం వద్దు అని చెప్పడం. అదేమవుతుందంటే ప్రతిక్రియా నిర్మాణం అవుతుందమ్మా. నెక్స్ట్ పలాయన్.
మరి పలాయన అంటే ఉపసంహార్, ఆ సమస్య నుండి దూరంగా పారిపోవడం, దాన్ని పలాయన్ అని అంటాం. అంటే డిఎస్సికి సరిగా చదవని వ్యక్తి ఎగ్జామ్ రాయకుండా పారిపోవడం, లేదా మరి అక్కడ సమస్యని ఎదుర్కోలేక ఒంటరిగా ఉండిపోవడం, అంటే దాని జోలికి వెళ్లకుండా ఉండిపోవడం, అదేమవుతుందంటే అమ్మా పలాయన అని అంటాం. ఓకేనమ్మా, దాన్నే ఉపసంహరణ అని తెలుగులో అంటాం. నెక్స్ట్ ఉదాత్తీకరణ. ఉదాత్తీకరణ అని అంటే మరి ఇక్కడ జాబు రానటువంటి వ్యక్తి మరి అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా, అసాంఘిక కార్యంకే బజాయ్ మరి సామాజిక సేవాకే ప్రతి ధ్యాన్ దేనా, అంటే అసాంఘిక కార్యకలాపాలు చేయకుండా సమాజ సేవ మీద తన మనసుని నిమగ్నం చేయడం, తన వైపు దృష్టిని మరల్చడం ఉదాత్తీకరణం అని అంటాం. అంటే అర్థం ఏంటి? ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక ప్రేమలో ఫెయిల్ అయినటువంటి ఒక పిల్లవాడు, మరి అంటే ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది అని చెప్పేసి తనని ఏదో చేద్దామని నకారాత్మకంగా ఆలోచించకుండా, అంటే నెగిటివ్గా ఆలోచించకుండా వెంటనే పాజిటివ్గా తీసుకొని మరి విరహ గీతాలు రాయడం, ప్రేమ కవితలు రాయడం, అంటే ఆ విధమైనటువంటి సాంఘికపరమైనటువంటి కార్యకలాపాల వైపు తన మనసుని మరల్చడం, దాన్ని ఏమంటాడంటే ఉదాత్తీకరణ అని అంటాం. తన బాధని, లవ్ ఫెయిల్ అయిందన్నటువంటి బాధని మర్చిపోవడానికి విరహ గీతాలు రాయడం, కవితలు రాయడం, వాటి వైపు మరల్చినట్లయితే దాన్ని ఏమంటారని ఉదాత్తీకరణం. ఉదాత్తీకరణం అంటే ముందుకు వెళ్ళడం. నెక్స్ట్ బౌద్ధీకరణ అంటాడు. ఇందులో బుద్ధుడి తాలూకు ఫిలాసఫీ కనిపిస్తుంది. డిఎస్సిలో జాబ్ రాకపోతే సింపుల్గా ఏమనుకుంటాడంటే నా కర్మ అండి, నా అదృష్టం బాగలేదండి అని ఫిలాసఫిల్గా మాట్లాడతాడు. నా అదృష్టం ఇంతే అని అనుకోవడం, అదేమవుతుంది అంటమ్మా బౌద్ధికీకరణ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వాస్తవికత కా నిషేధ్. ఇందులోనేమవుతుందంటే వాస్తవికతని వ్యతిరేకించడం, అంటే నిజాన్ని ఒప్పుకోకపోవడం. అంటే తన భార్య చనిపోయింది అనే వార్త విన్నటువంటి భర్త, అరే మా భార్య చనిపోదే, మీరు అబద్ధం చెప్తున్నారా అని అంగీకరించకపోవడం. అంటే ఆ విధంగా మరి జాబు రానటువంటి వ్యక్తి రిజల్ట్ చూసిన తర్వాత అదేంటి నాకు రావాలి కదా, నాకు రాకుండా ఎలా ఉంటుంది, నేను బాగా రాశాను, బాగా చదివాను అని తన రిజల్ట్ని తానే నమ్మలేకపోవడం. ఓకేనమ్మా, అది వాస్తవికత కా నిషేధ్. ఓకేనమ్మా, ఇదమ్మా. ఈ విధంగా ఇందులోంచే మనకి బిట్ అనేది వస్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మనం ఆ ఎగ్జాంపుల్ ద్వారా అది ఏ రక్షాతంత్రము అని అంటాడు. కాబట్టి అప్లికేషన్ ఇస్తాడు, అంటే అప్లికేషన్ మెథడ్లో ఇస్తాడు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఆ ఎగ్జాంపుల్ ద్వారా అది ఏ రకమైనటువంటి రక్షాతంత్రాన్ని అంటాడమ్మా. ఓకేనమ్మా, ఇది ఈ విధంగా మనం మన డిఎస్సినే ఆధారంగా చేసుకొని, మన డిఎస్సినే ఎగ్జాంపుల్గా తీసుకొని మనం చదువుకున్నట్టయితే ఎక్కడా బిట్టుపోదమ్మా. వాడు ఏది ఇచ్చినా మనం హ్యాపీగా రాయగలుగుతాం. ఓకేనమ్మా, అర్థమైందా? మరి దీన్ని జాగ్రత్తగా చూడండి. మరి చాలామంది మరి మన వీడియోస్ చూస్తున్నారు. అయితే నా రిక్వెస్ట్ ఏంటి అంటే మన వీడియో మీలాంటి ఫ్రెండ్స్కి అందరికీ చేరాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. దానివల్ల మన వీడియోస్ మరింత మందికి, మన హిందీ అభ్యర్థులకి చేరే అవకాశం ఉంటుంది.